నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యతను ఇచ్చి ముస్లింలకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖ రైల్వే న్యూ కాలనీలోని సింగా గ్రాండ్ హోటల్లో ముస్లిం నేత హైదర్ అలీ సింగా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న 67 నియోజకవర్గాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికలలో ముస్లింలకు సీటు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతు ఇస్తారని, ఆ పార్టీల అభ్యర్థులను మాత్రమే గెలిపించుకుంటారని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించని పక్షంలో ముస్లింలు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారని కూడా స్పష్టం చేశారు. అసోసియేషన్, విశాఖపట్నం ఆల్ మసీద్ ముస్లిం అసోసియేషన్, విశాఖపట్నం ముస్లిం జనాభా వాళ్ళతో పాటుగా మా సోదరులు, మా హిందూ సోదరులు, మా క్రిస్టియన్ సోదరులు, మిగతా రిలీజియస్ సోదరులకి అందరికీ నమస్కారం పెడుతూ ఈరోజు మేము ఇక్కడ కూర్చున్న కారణం ఏంటంటే, ఎన్ష్యూరింగ్ ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్లో మా ప్రాతిపదికన ఏంటి, వచ్చే ఎలక్షన్స్లో మేము ఎక్కడుంటాం, మమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఓటు బ్యాంకుగా మీరు వాడుకుంటారు అన్నది మాలో బాధ రగిలి ఈరోజు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూర్చోటానికి ముఖ్య కారణం, ఈ మధ్యనే ఇప్పటివరకు మా బ్రదర్స్ డిస్కస్ చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ యావత్ భారతదేశం విస్తుపోయేలా ఒక కేసులో సుప్రీంకోర్టు వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఈ థాట్ ప్రొవోకింగ్ వచ్చింది. అందుకే ఈరోజు కూర్చొని వచ్చే ఎలక్షన్స్లో మా భాగస్వామ్యం ఏంటి, ఎన్నాళ్ళందరికీ మేము చప్పట్లు కొట్టుకుంటూ మేము జీవిస్తాం, ఎన్నాళ్ళు మేము ఓటు బ్యాంక్గా ఉంచగలుగుతాం, మాకంటూ ఒక స్థానం కేటాయించడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా? ఇప్పటి వరకు ఈ 3 జిల్లాల్లో రెహమాన్ గారు తప్పిన తర్వాత ఒక ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించలేకపోయింది. కర్నూలు, డోను ఆ ప్రాంతాల్లో 1-2 అడపదడప ఇచ్చినప్పటికి కూడాను మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రిజర్వేషన్గా కల్పించి ఒక ముస్లిం మైనార్టీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా కనుక మీరు ఉంచగలిగితే ఏ పార్టీ అయినప్పుడు కూడా సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉండటానికి రెడీగా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తుపోయే ప్రపంచం ఈ మధ్యకాలాన బిల్కిస్ బానో కేసు మీకు తెలుసు. ఈ మీటింగ్కి బిల్కిస్ బానో కేసుకి సంబంధం లేకపోయినప్పటికీ కూడాను ప్రజలందరికీ వణుకు కలిగేలా మాట్లాడాలని చెప్పి రగిలిన హృదయాలతో ముస్లిం సోదరులందరూ కూర్చున్నాం. ఇక్కడ ఒక ముస్లిం మహిళను దారుణంగా రేప్ చేసి, ఒక ముస్లిం కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి, 11 మందిని చంపేసి, పసిపిల్లలకి చూడకుండాను 5 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలను చంపేసి, గోత్రా అల్లర్ల తర్వాత జరిగిన దాష్టీకంలో వాళ్ళకి జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే సెక్షన్ 435 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న వెసులుబాటు లొసుగులతో వాళ్ళని బయటికి విడిచిపెట్టిన ప్రభుత్వం ఏదో మీ అందరూ తెలుసు. ఒక ముస్లిం సోదరుడిగా నేను ఆ ప్రభుత్వం పేరు చెప్తే కనుక నాకు ఒక్క కలర్ ఉంది కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా నా మీద విద్వేషం వస్తుందన్న భయంతో నేను చెప్పలేకపోతున్నాను. రేపిస్టుల్ని దండలేసి మీరు ఊరేగిస్తారా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? లౌకికవాదం ఈ దేశంలో ఉందా? లౌకికవాదం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రజలందరూ గమనించవలసిన పరిస్థితి ఒకటే ఉంది. గుజరాత్ అన్న రాష్ట్రం అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ.
ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ అయిపోయి గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం